ఈరోజు మన వాక్య ధ్యానాంశము గిల్బోవా పర్వత యుద్ధము. 1 సమూయేలు 31 అధ్యాయము 1 ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుటి నుండి పారిపోయిరి. గిల్బోవా పర్వతం వరకు ఫిలిష్తీయులు వారిని హతము చేసిరి. కొన్ని యుద్ధరంగముల గూర్చి ధ్యానించున్నాం. ఏలా లోయలో విజయము, గిల్బోవా పర్వత యుద్ధరంగములో ఘోర పరాజయము. ఇశ్రాయేలీయుల మొదటి రాజు దేవుని చేత తన ప్రజలను విడిపించుటకు నియమింపబడినవాడు యుద్ధరంగములో మరణించాడు. అతడు మాత్రమే కాదు, అతని 3 కుమారులు కూడా మరణించిరి. ఈ వార్త వినిన దావీదు విలపించెను. అయ్యయ్యో, బలాఢ్యులు పడిపోయిరి, యుద్ధ సన్నద్ధులు నశించిపోయిరి. 2 సమూయేలు గ్రంథం 1 అధ్యాయం 27. అవును, సౌలు కుమారుడైన యోనాతాను కూడా బలాఢ్యుడే. అతడు తన తండ్రి అగు సౌలు చేతుల నుండి దావీదును కాపాడుచూ వచ్చిన ప్రాణస్నేహితుడు కూడా. రాజుకు సౌలు పతనమునకు ఎన్నో కారణములు కలవు. గొలియాతును దావీదు పడద్రోసినప్పుడు స్త్రీలు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు హతము చేసిరని గానా ప్రతిగానములు చేసిన నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. దాని ఫలితమేమిటి? దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చెను. దావీదును పొడిచి గోడకు బిగించుదననుకుని ఈటిని విసిరెను. రాజుగా అభిషేకించబడిన ప్రారంభములో సహనము వహించిన వాడు ఇప్పుడు సహనము లేనివాడై ప్రవర్తించెను. అన్నిటికంటే బహుఘోరమైన పాపమునకు సౌలు పాల్పడెను. పూర్వము దేశము నుండి వెళ్ళగొట్టిన కర్ణపిశాచము గల స్త్రీ కొరకు వెతికి వెళ్ళెను. అనగా అతడు బొత్తిగా దిగజారెను. వెంబడించుటలో వెనుదీవారి యందు నా ఆత్మకు సంతోషం ఉండదని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. రాజుకు సౌలు అపజయ కారణము అతని దిగజారిన స్థితి. మొదటి స్థితి కంటే కడపటి స్థితి చెడ్డదగును అనునది అక్షరముల నెరవేరును. ఏలాలోయ జయమునకు కారణము అభిషేకింపబడిన దావీదు, గిల్బోలోయ అపజయమునకు కారణము సౌలు యొక్క దిగజారిన స్థితి. యెరికోలో విజయము నొందిన యెహోషువ హాయిపురములో అపజయ పాలకుటకు కారణము ఆకాను. ఇతడు శాపగ్రస్తమైన వాటిని చూచెను, ఆశించెను, తెచ్చి డేరాలో దాచెను. 2 కొరింథీ 13:5. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. దేవుడు ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.